ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ శ్రీ రోహిల్ కుమార్ అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ, వ్యక్తిగత వ్యక్తి శ్రీనివాసులు, ఆసుపత్రి RMO డాక్టర్ డేవిడ్ రాజు, సీనియర్ నర్సులు ఓబులమ్మ, సుజాత, మాజీ సూపరింటెండెంట్తో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సి రోహిల్ మాట్లాడుతూ తాము ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకొని ఇక్కడికి వచ్చే రోగులందరికీ అన్ని రకాల వైద్య సేవలకు సక్రమంగా కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. సేవలు మావి, ఆరోగ్యం మీది అన్న సంకల్పంతో హాస్పిటల్ అభివృద్ధితో పాటు ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేందుకు ₹1 కూడా ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యంతో మెరుగైన వైద్యం కోసం పాటుపడతామన్నారు. అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వచ్చి ఉచితంగా వైద్య మందుల ఖర్చుల నిమిత్తం మొత్తం తామే కల్పిస్తామని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇకపై OP సేవలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇకపై ఎవరైనా ఆసుపత్రి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్న విషయం తమకు తెలిస్తే వారిపై ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని, అవినీతికి తావు లేకుండా ప్రజల ప్రాణాలే తమ రక్షణగా అన్ని సదుపాయాలతో భవిష్యత్తులో మరింతగా సేవలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డులలో సందర్శించి రోగులను పరామర్శించారు. ఆ రోజు కమిషనర్ గారు మహాప్రస్థాన వెహికల్స్ ఎక్కడ లేవో అక్కడ బయట అంబులెన్స్ అయినా మీరు మాట్లాడి చనిపోయిన ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంటి దగ్గర చేర్చండి, నెట్టుకోవాలని, వాళ్ళకి బరువు ఉండకూడదు, ఆర్థిక బరువు ఉండకూడదు అనే ఉద్దేశంతో మాకు క్లియర్గా చెప్పారు. అప్పుడు మేము కూడా క్వశ్చన్ చేసాం, దానికి ₹1,00,000 సార్ ఉండేది బడ్జెట్, కానీ తొందరగా అయిపోతుంది. ఎలా అంటే మీరు ఎంత కావాలని అడగండి, బట్ మీరు మాత్రం మహాప్రస్థానం కింద వెహికల్స్ లేని చోట బయట వెహికల్స్ తీసుకొని బయట అంబులెన్స్ మీరు మాట్లాడుకొని చేయండి అన్నారు. మా దగ్గర అయితే నేను ఫిబ్రవరి అండ్ మార్చ్లో టోటల్గా కొంతమందిని అడుగుతాం మీకు కావాలా అని. వాళ్ళు కావాల 4, 8 మందికో 9 మందికో మేము ఇంటి దగ్గర చేసాము. అంతలోపలే కొన్ని ఆరోపణలు రావడం వల్ల నా తర్వాత మరి సుబ్రహ్మణ్య గారు పూర్తిగా మహాప్రస్థానాన్ని ఆపేశారు. ఉన్న వెహికల్ ఎవరో డొనేట్ చేసిన అంబులెన్స్ కూడా వెనక్కి ఇచ్చేశారంట. యాక్చువల్గా హాస్పిటల్ ఇప్పుడు సపోజ్ దాని నుంచి ఏదో లాభపడుతున్నారు డాక్టర్, ఆ డాక్టర్ పోయిన తర్వాత మిగతా వాళ్ళైనా నిజాయితీగా నడపచ్చు. వెహికల్ని ఎన్నికి ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ నేను ఇప్పుడు కూడా అడిగాను, నాకు ఎంతోమంది తెలుగుదేశం నాయకులు గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత సార్ వేరే అంబులెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి, మేమే నడిపిస్తాం, మేమే దగ్గర ఉండి ప్రజలకు హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే హాస్పిటల్లో మాట్లాడుతున్నారు. అది చాలా సంతోషం. అట్లా డొనేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇస్తే మేము హాస్పిటల్కి ఇట్లా స్వయం చెప్తాము, హ్యాపీగా మేము ఉచితంగా వీలయ్యేటట్టు నడిపిస్తాము. రెండవది మన హాస్పిటల్కి 28 లక్షల విలువ గల ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ ఫ్రీగా ఇచ్చారు. తర్వాత 74 మంచాలు 74 SLAP కంపెనీ. మేము ఒక 6 నెలలుగా వాళ్ళకి తిరిగి సార్ ఇది కావాలి అని చెప్తే మన హాస్పిటల్తో పాటు మిగతా వాళ్ళకు కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక PSCకి చుట్టుపక్కల హాస్పిటల్స్ PSCలు ఉంటాయి కదా, పరిగి మిగతా చోటంతా కూడా ఏమేమి కావాలో నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని సార్ ఒక PSCకి ఇవ్వండి అని చెప్పి మన హాస్పిటల్ కూడా ఇన్ని ఇచ్చారు. ఫ్రీగా 134 బెడ్లు నేను తెప్పించాను వాళ్ళని అడిగి. 134 బెడ్లు, 74 మంచాలు, 1820 బెడ్షీట్స్ డొనేట్ చేశారు. అప్రాక్సిమేట్లీ 40 lakhs మార్చిలో అండి. నేను మార్చి 23rd అయిపోయాను. అప్పటి వరకు అంతా వర్క్ చేసేసి అంత రిక్వెస్ట్ అంతా తీసేసుకున్నాము. 25th, 26th రెండో రోజు మూడో రోజు ఇచ్చారు వాళ్ళు. ENT 28 lakhs. సో టోటల్గా 40 లక్షల విలువ గల మెటీరియల్ నేనున్న పీరియడ్లో నేను తెప్పించి పెట్టాను. అదంతా వాడుకోవాలో ఉంది కూడా. ఎక్కడైనా కూడా ఎంత ఖర్చు అయినా కూడా హాస్పిటలే భరిస్తుంది తప్ప పేషెంట్ ఉండదు. అండ్ మీ తరపు నుంచి మాకు సాయం కావాల్సింది ఒకటే, ఏమి అంటే ప్రతి ఒక్క పేషెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురమ్మని ప్రజలకి తెలియపరిస్తే అంతకన్నా ఇంకొక అదృష్టం అనేది పేషెంట్కి ఉండదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని మందులు లేకపోయినా, ఇక్కడ ఇప్పుడు సపోజ్ హెర్నియా ఉంది, హెర్నియా ఆపరేషన్కి మెష్ కొనాలి. ఆ మెష్ ₹2,000 ఎంతో ఉంటుంది. ఆ మెష్ మామూలు ఆరోగ్యశ్రీ కింద కాకుండా ఉంటే బయట ఆపరేషన్ 30,000, 40,000, 50,000 అవుతుంది. అదే ఆరోగ్యశ్రీ కింద ఉంటే ఆ ₹2,000 ఖర్చు కూడా మేము కొనిచ్చి పేషెంట్కి ఇస్తాం. పేషెంట్కి ₹1 ఉండదు. ఆరోగ్యశ్రీ కార్డు అంత విలువ ఉంటుంది అన్నమాట.
సో ప్రతి ఒక్కరు తీసుకురామని చెప్తాను. ఇంకొకటి, ఒక పేషెంట్ వస్తారు, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది, కానీ పేషెంట్ తీసుకురారు. తీసుకురండి, మేము ఆరోగ్యశ్రీ కింద పెడతాం, మేము మందులు కొన్ని ఇస్తాం, కొన్ని కంపల్సరీగా కొన్ని రోగాలకి కొన్ని మందులు కొనాల్సి వస్తుంది అనమాట. ఆ కొనాల్సిన మందులు మేము ఇవ్వాలి అంటే వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఎంటర్ అయ్యాలి. సో వాళ్ళు ఈరోజు పేషెంట్ ఈరోజు వస్తే రేపు కానీ మర్నాడైనా సరే తీసుకురారు కొంతమంది. అలాంటి వాళ్ళకి హాస్పిటల్ అంటే ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకుంటే మంచిది అనే ఆలోచన మీరు తెప్పిస్తే నిజంగా ప్రజలకి మంచి చేసినట్టు అవుతుంది. సో ప్రతి ఒక్క ఆరోగ్య పేషెంట్కి ఒక్క రూపాయి కూడా బరువు పడకుండా వాళ్ళకి అంటే ఏ రకంగానూ బరువు లేకుండా చూసే బాధ్యత మాది ఆరోగ్యశ్రీ. టైమింగ్కి రావడం లేదన్న సమాచారం ఉంటుంది సార్. గత 3 నెలలుగా ఎలా ఉందో తెలియదు సార్. నేను ఉన్నప్పుడైతే 9:15 కల్లా ఓపీ స్టార్ట్ అవుతుంది. 12 వరకు ఉండాల్సిన ఓపీ 1 గంట వరకు నేను వచ్చిన తర్వాత రన్ అవుతా ఉంది. అది ఏమవుతా ఉందంటే డాక్టర్లు తప్పనిసరిగా 9:15 కింద వచ్చి అది అటెండెన్స్ ఏదైతే ఉందో తప్పు పెట్టేసి ఇంటికి పోతా ఉన్నారు. గ్రౌండ్ నుంచి వస్తున్నారు, పెట్టేసి పోతా ఉన్నారు. అలా కాకుండా డైరెక్ట్ 9కి వాళ్ళు తమ్మి ఏదైతే పెడుతున్నారో పెట్టి వెంటనే వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తూ బాగుంటుంది అనేది మా సూచన. 100% ఉండట్లేదు సార్. సార్ నేను 12:30 12:40కి మళ్ళీ ఒకసారి రౌండ్స్కి వెళ్తాను. నేను ప్రతిరోజు నేను మార్నింగ్ ఎంత పోయినా కూడా 12:30 2:40 ఓపీ దగ్గర ఒక 5 నిమిషాలు నిలబడతాను, ఫార్మసీ దగ్గర ఇక్కడ. సో ఒకవేళ ఆ డాక్టర్ వెళ్ళాలన్న ఆలోచన ఉన్నా కూడా నేనుంటే పోరు, కానీ నేను లేకుంటే పోతారు కదా అని మీరు అనొచ్చు. నేను లేకున్నా కూడా ఆర్ఎంఓ గారికి కంపల్సరీ నేను ఫోన్ చేసి సార్ చూడండి, ఎందుకంటే ఇది అలవాటు కావాలి. సో నేనున్నప్పుడు అలవాటు చేశాను, అలవాటు అయ్యింది. మరి మీరు అన్నట్టు కొంచెం ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో ఇప్పటి నుంచి మళ్ళీ 1 గంట వరకు కూర్చుంటున్నారు. ఈ 1 వీక్ 10 డేస్ నుంచి అయితే 100% ఉంటున్నారు. ఇది 100% నేను చెప్తున్నాను ఉన్నారు. ఇదే రన్ స్పెషల్ డాక్టర్స్ అందరూ మళ్ళీ రౌండ్ చేస్తుంటారు. ఇప్పుడు పొద్దునంతా ఓపీలో అంతా అడ్మిట్ చేస్తుంటారు, క్యాజువల్ అంతా అడ్మిట్ చేస్తుంటారు. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి రౌండ్స్ వేసి మళ్ళీ వాళ్ళకి ఆ టెస్ట్ అన్ని రాసి ఆరోగ్యశ్రీ కింద ఎంటర్ చేయడం, వేరే వాటి కింద ఎంటర్ చేయడం, ఇవంతా వర్క్ మధ్యాహ్నం అంతా అవుతుంది అనమాట. ఇఫ్ నీడెడ్, అందుకే క్యాజువాలిటీలో డాక్టర్ ఉంటారు అనమాట. ఇఫ్ నీడెడ్ ఆ స్పెషలిస్ట్ డాక్టర్ని మళ్ళీ క్యాజువాలిటీకి పిలిపిస్తాము. ఈ ప్రాసెస్ మేము పెట్టాము. ఈ మధ్యకాలంలో డ్యూటీ డాక్టర్ నైట్ టైంలో కాల్ డ్యూటీ మాదిరి వాళ్ళు అక్కడ ఉండడం లేదు, నర్సులు ఫోన్ చేస్తే డాక్టర్లు వచ్చి సరే. ఈ 10 డేస్ నుంచి అయితే నేను చాలా తీసుకున్న నుంచి అయితే డ్యూటీ డాక్టర్ రూమ్ కొంచెం ప్రాబ్లం కూడా రెడీ చేసాను. డ్యూటీ డాక్టర్ అయితే అక్కడే పడుకుంటున్నాడు, ఎందుకంటే నేనే మానిటర్ చేస్తున్నా పర్సనల్. ఆ ప్రామిస్ అయితే నేను ఇస్తున్నాను సార్. 100% ఇక్కడ అవైలబిలిటీలో ఉంటారు డాక్టర్. దానికి కూడా నేను ఒక మాట చెప్తానంటే, ఇప్పుడు మా హాస్పిటల్కి ఒకసారి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాలి అంటే అది సొంత క్లినిక్, మీరు అన్నారు సొంత క్లినిక్, ప్రైవేట్ హాస్పిటలా అంటే లేకపోతే అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటలా, ఎక్కడైనా సరే మా హాస్పిటల్ నుంచి బయటికి పోయారంటే ఒక రెఫరెన్స్ స్లిప్ ఉంటుంది. ప్రతి ఒక్క పేషెంట్కి ఆ రెఫరెన్స్ బుక్లో ఎక్కడికి పంపించాను ఇంక్లూడింగ్ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయమని మ్యాండేటరీ పెట్టాను. ఎందుకంటే ఎవరైనా ఇట్లా చేశారు, అది నా డాక్టర్ అయినా సరే వేరే వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇట్లా చేశారు అంటే ఆ పేషెంట్కి ఫోన్ చేస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళారో అంటాం. బయటికి వెళ్ళమంటే ఎవరు వెళ్ళమన్నారు అంటే ఈ డీటెయిల్స్ అన్ని. ఎందుకంటే రీసెంట్గా ఈ ఇష్యూ ఒకటి వచ్చిందనమాట. మాకు ఎలా తెలిసింది, వేరే మధ్యలో ఎవరు ఆశా వర్కర్ డైవర్ట్ చేశారు. ఎందుకంటే ఆశా వర్కర్లు మా కింద ఉన్నారు, ఆశా వర్కర్ డైవర్ట్ చేశారు. అది ఎలా తెలిసింది, ఇది నేను పెట్టిన పద్ధతి ద్వారా ఆ ఫోన్ నెంబర్తో నేను ఫోన్ నెంబర్ చేసి మేము మాట్లాడాం. లేదు సార్, మేము ఇక్కడి నుంచి మీరు అనంతపురంగా రాయించారు కానీ మధ్యలో అట్లా తీసుకుపోయారు అని అన్నాను. అంటే నేనేమంటానంటే మా హాస్పిటల్ కాంపౌండ్ వరకు నేను ఎంతైనా చేయగలండి. ఇప్పుడు ఆ ఫీల్డ్ వర్క్ అదంతా వాళ్ళు. సో అట్లా తీసుకెళ్తున్నారు. అది కూడా మెల్లగా మేము వాళ్ళకి వచ్చే వాళ్ళకి చెప్తాం చేస్తామని. అది నేను చాలా వరకు అరికెట్ చేస్తున్నాను. చాలా వరకు అయితే నేను స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. స్టెప్ బై స్టెప్ అయితే చేస్తున్నాను. వీలైనంత వరకు హాస్పిటల్లో డబ్బులు తీసుకున్నారనే పేరైతే రాకుండా ఒక 4 to 6 months లో మీరే చెప్పే రోజైతే నేను తెప్పిస్తానని నేను ధైర్యంగా చెప్తాను. అంతవరకు అయితే నేను చేస్తాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ అనేది బాగా పెంచారు కాబట్టి పర్సెంటేజ్ ఇదనేది ఎక్కువ అమౌంట్ జరుగుతుంది అనేది పెద్ద ఆరోపణ. దీనిపైన ప్రధానంగా ఎందుకంటే ఎక్కువ పెన్షన్ కాబట్టి దీనిపైన డాక్టర్లు డబ్బులు తీసుకుని పెన్షన్ అంటే పర్సెంటేజ్ ఎక్కువ చేసే ప్రమాదం. అది కూడా చెప్తాను సార్.
నేను లాస్ట్ 22 డిసెంబర్ నుంచి నేను తీసుకున్నప్పటి నుంచి డాక్టర్లు అయితే ఎవరు తీసుకున్నా నేను డాక్టర్లకు ఒకటే చెప్తా, సార్ జినైన్గా వస్తుందంటే చేయండి డాక్టర్స్కి, లేదంటే లేదనుకున్నా చెప్పండి. స్టార్టింగ్లోనే మనము ఉన్న నిజం చెప్పేస్తే మంచిది. మొహమాటానికి పోయినా నేను అడిగినా కూడా సార్ మా వాళ్ళు చేయండి అన్నా కూడా వస్తేనే చేయండి లేకపోతే లేదని నేను చెప్పి నేను ఇప్పుడు డాక్టర్ సారే ఉంటారు ఒకసారి సదరంలో కూర్చోడం, వీళ్ళు కూడా ఒకటే చెప్తారు, సార్ వీళ్ళకి వస్తుందంటే చూడండి లేకపోతే లేదని. మా డాక్టర్లు తీసుకున్న యాక్చువల్గా డాక్టర్ల పేరు చెప్పి మధ్యలో ఎవరో తీసుకున్నా చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మధ్యలో మీరు అన్నారే సబ్ ప్రోగ్రామ్ ఎవరో ఒక పర్సన్ తెలిసింది, పిలిపించాము. చూడండి మీరు చేసి మీ సొంత లాభం కోసం హాస్పిటల్ డాక్టర్ చెడ్డ పేరు వస్తుందా ఒకసారి మందనిచ్చి మేము పంపించాము ఒక 6 months బ్యాక్. యా, సో మధ్యలో అలా జరిగినవి ఎందుకంటే మీరు చెప్పేది అంత అబద్ధం అని నేను అన్నాను, ప్లస్ నేను కరెక్ట్గా మా వాళ్ళు రైట్ అని నేను అన్నాను. మా వాళ్ళు రైట్ అయినా కూడా మధ్యలో డబ్బులు అయితే పోయినాయి కదా సార్, మధ్యలో పర్సన్కి మీడియేటర్ మందనించి మేము పంపించాం అనమాట. సో డాక్టర్స్ అయితే మ్యాక్సిమం తీసుకోవట్లేదు. నిజమైన లబ్ధిదారులు నష్టపోతారు, వాళ్ళకి రావాల్సిన లేదు సార్, ఆ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ప్రతి ఒక్కటి నేనే పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర సదరం సర్టిఫికేట్ తీసుకొని తక్కువ పర్సెంట్ చాలా మంది టెన్షన్ తీసుకుంటున్నాం గత ప్రభుత్వాలు కూడా మన దీన్ని సర్వే చేస్తే చాలా మంది ఉన్నారు. లేదు సార్, ఇది సో మేము కారణం చేస్తాం సార్. అదే మేము ఆల్రెడీ నేను వచ్చినప్పుడు సదరం జరిగినాయి సార్ వాళ్ళు చూస్తున్నారు, జినైన్గా ఉంటే 100% ఇస్తాం. ఈ యాక్సిడెంట్ కేసులు ఇట్లాంటివి కొంచెం మెయిన్ యాక్సిడెంట్ కేసులు డెలివరీ కేసెస్ ఎక్కువ రెఫర్ చేస్తారు. సో ఆ ఒక్కటి మీరు కంట్రోల్ చేసినారంటే మ్యాక్సిమం. సార్ యాక్సిడెంట్ కేసెస్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సర్జరీకి ఇప్పుడు ఈ హాస్పిటల్లో అంటే ఒక 1 minute చెప్తాను. మనకు ఇంతకుముందు ఈఎన్టీ సర్జరీస్ లేవు. అంటే ఏంటంటే ఇప్పుడు చెవులో రక్తం రావడము కానీ అంటే మేజర్ హెడ్ ఇంజరీ అట్లా అయితే తప్ప న్యూరో సర్జన్ ఎక్కడ కావాలో న్యూరో సర్జన్ ఉండాల్సిన కేసెస్ మాత్రం రెఫర్ అవుతున్నాయి. ఫ్రాక్చర్ కేసెస్ ఇప్పుడు సపోజ్ ఈ చెయ్యి విరగడము కాలు విరగడం అవన్నీ కూడా మనకు డ్రిల్లింగ్ మిషన్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ సర్జరీస్ జరుగుతున్నాయి. అండ్ కొన్ని ఈఎన్టీ సర్జరీస్ ఒకప్పుడు మన హాస్పిటల్లో లేవు. నేను గత 6 నెలలుగా కష్టపడి ఒక ఈఎన్టీ ఎక్విప్మెంట్ 28 lakhs చేంజ్ మీ బిల్లు కూడా మనకే ఇచ్చారు వాళ్ళు. 28 లక్షల చిల్లర ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ ఎక్కడా లేదండి స్టేట్లో. 3 months నేను అక్కడ నుంచి కష్టపడితే 3 months కింద వాళ్ళు డొనేషన్ చేశారు. సార్ హెడ్ ఇంజరీలో ఇప్పుడు యాక్సిడెంట్లో తల ఏమైనా చెవులో రక్తం రావడం అట్లాదని న్యూరో సర్జరీ ఇంపార్టెంట్. నేను చెప్పేది ఇప్పుడు చెవులో ఏదైనా ఇరుకోవడం కానీ లేకపోతే సరిగా వెనికిట్ లేకపోతే ఇట్లా వీటికి ఆపరేషన్ కావాల్సిన ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ వచ్చింది. ఎందుకంటే న్యూరో సర్జరీ ఉంటేనే చేయాల్సిన కేసులు మాత్రం కొన్ని రెఫర్ వెళ్ళాల్సి వస్తుంది సార్. ఎందుకంటే నేను ఐసీయూ కూడా ప్లాన్ చేస్తున్నాను. నేను హాస్పిటల్లో పేషెంట్కి చిల్డ్రన్స్ ఇక్కడ ఇదైతే నేను 100% కాకుండా 50% యాక్సెప్ట్ చేస్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఎవరైతే సరే స్టాఫ్ సరిగ్గా మాట్లాడలేదో వాళ్ళ క్వశ్చన్ చేసే వాళ్ళు ప్రజలు ఎంతమంది క్వశ్చన్ చేసినా కూడా పెద్ద నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళ క్వశ్చన్ చేసే ఆఫీసర్ ఇన్ని రోజులు లేరు. ఐఎమ్ ద పర్సన్ హూ క్యాన్ క్వశ్చన్ అండ్ ఐఎమ్ ద పర్సన్ ఐ క్యాన్ క్వశ్చన్. సో నేను కంపల్సరీ అది కూడా చేస్తాను సార్. అది దృష్టి నా వరకు వచ్చింది, ఇంతమంది చెప్పారు. నాకు కొద్దిగా టైం ఇస్తే ఆల్ ద చేంజెస్ ఐ ట్రై టు మేక్ ఇట్ అవుట్. రెగ్యులర్ డాక్టర్ 2 పోస్టులు ఉన్నాయి, ప్రస్తుతానికి ఒక డాక్టర్ ఉన్నారు. వీక్ డేస్ లో మాత్రమే ఉంటారని చెప్పేసి కాకపోతే బుధవారం అట్లా వచ్చి 2-3 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సార్ ఆర్కెస్ట్రా కేసెస్ అన్ని రెగ్యులర్గా చేసుకొని పోతా ఉన్నారు, రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. కేసెస్ అన్ని 1 రోజు ఉన్నప్పుడు ఆయన వైజాగ్ నుంచి ఎక్కడి నుంచో వచ్చేది కాబట్టి వచ్చేస్తారు, 2 రోజులు 3 రోజులు ఉండి అవన్నీ చూసుకునేసి మళ్ళీ వెళ్తున్నారు అనేసి. సార్ ఆయన లాస్ట్ వీక్ అయితే 15 రోజులు లీవ్ పెట్టారు జూన్లో కంటిన్యూస్గా. నేను చూశాను, అటెండెన్స్ అంతా చూశాను, ఎవరు అంతా చూశాను. 15 రోజులతో లీవ్ పెట్టారో అప్పుడు కేసెస్ ఏం జరగలేదు. ఎందుకు జరగలేదంటే రీజన్ అంతా ఉంది. నేను మానిటర్ చేస్తాను సార్. ఏదైతే ఏముంది సర్వీసెస్ అయితే ఇక్కడ అన్నీ అందుబాటులో ఉండాలి. నాకు ఆ డాక్టర్ చేస్తారా, ఆ డాక్టర్ ప్లస్ ఇంకో డాక్టర్ చేస్తారా, నేను తెప్పించుకుంటానా ఇంకో డాక్టర్ని అనేది దట్ మై డిసిషన్. బట్ ఆల్ ద సర్వీసెస్ షుడ్ బి అవైలబుల్. లాస్ట్ టైం బాలకృష్ణ గారు విజిట్ చేసినప్పుడు
విజిట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ రెఫరెన్సెస్కి ప్రధాన కారణం ఏంటి, స్టాఫ్ తక్కువ ఉన్నారు, ఇక్కడ డాక్టర్స్ లేరు, స్టాఫ్ తక్కువ ఉండడం వల్లనే కొంచెం ఒత్తిడి ఎక్కువైపోయేసి సో వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువైపోవడం వల్లనే వాళ్ళు రెఫర్ చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు ఆ ఒత్తిడి తగ్గించుకోలేకపోయినా స్టాఫ్ ప్రొవైడ్ చేసినారా? ఇట్లా స్టాఫ్ అయితే మేము సార్ స్టాఫ్ అయితే ఇంకా కావాలి, కానీ రెఫరల్ సిస్టమ్ తగ్గింది. ఎలా తగ్గిందంటే నేను ఒక ప్లాన్ చేశాను. ఈ రోజు రెఫర్ అయ్యే కేసెస్ అంతా రేపు నా మార్నింగ్ నా టేబుల్ మీద ఉండాలి. ఎందుకంటే రెఫర్ ఎందుకు పోయిందనే రీజన్, ఎందుకంటే నాన్ మెడికల్ పర్సన్ అనుకోండి, ఆయనకి ఎన్నైనా చెప్పచ్చు ఇది అని, నాకు చెప్పలేదు కదా. ఎందుకంటే రెఫర్ ఇది నిజంగా ఇక్కడ చేసే కేసా, రెఫర్ చేయాల్సిన కేసా సార్. సో ఆ రెఫర్ ప్రతి ఒక్క కేసు రెఫర్ కేసు నాకు తెలియాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఆ భయంతోనైనా చేస్తున్నారు సార్. ఒకటి పని భయంతో చేస్తాము, ఇష్టంతో చేస్తాము, పని అయితే జరగాలి, పేషెంట్కి లాభం కావాలి. గవర్నమెంట్ వాళ్ళ పట్ల మీరు జిల్లా ఆసుపత్రి అనేది పెద్ద ఆసుపత్రి అనేది మన హాస్పిటల్ మనకి కనకొండ కోరండి ఇక్కడ వైద్యం నిరుపేద వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏం జరగాలంటే ఇక్కడ గైనకాలజిస్ట్ కానీ ఎక్కువ కానీ వైద్యులు చాలా వీళ్ళ రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వచ్చి ఓపీ తీసుకున్నాడు కూడా వాళ్ళ డాక్టర్కి ఇక్కడ పనిచేసే ప్రభుత్వ వైద్యులకి 70% మ్యాక్సిమం వైద్యులకి ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయి. ఇక్కడ ఓపీ రాపించుకున్న కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బయట వచ్చి క్లినిక్ పని అంటారు. ఇక్కడ ఇది ఈ ఆరోపణలు ఎక్కువ వైద్యుల పట్ల. మీరు ఇప్పుడు సెకండరీ చేస్తున్నారు, మీరు ఎలాంటి మార్పు? నేను అదే సార్, రెఫర్ పోయిందంటే ఇక్కడ నుంచి ఏదైనా సరే, ఇప్పుడు ఈ రోజు అన్ని రెఫరెన్స్ మీరు అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కేసు కాదు బయటికి పోండి అని చెప్తారు, బయటకు పోయిన తర్వాత క్లినిక్ వెళ్తారంటున్నారు. వాటన్నిటికీ ఈ రోజు ఎవరికైతే రెఫర్ పోతుందో రేపు ఆ రెఫర్ పోయిన లిస్ట్ అంతా నా టేబుల్ మీద ఉండాలి. ఎందుకంటే ఈ కండిషన్కి రెఫర్ పోవాల్సిన అవసరం లేదు. రెఫర్ పోయిందంటే ఎందుకు పోయిందని 5 క్వశ్చన్ డాక్టర్, నేను డాక్టర్ని క్వశ్చన్ చేస్తాను. ఈ ప్రాసెస్ తెప్పించాను అనమాట. అందుకు రెఫరల్ సిస్టమ్ నేను ఇంతకుముందు అలానే క్వశ్చన్ చేసినా అప్పుడు తగ్గాయి, కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంతమంది మధ్యలో కొత్త డాక్టర్స్ ఒకరు ఇద్దరు వచ్చారు. సో నేను అందరినీ వాళ్ళ స్పెసిఫిక్ టైంలో ఖాళీగా ఉండకుండా పని అయితే పెడుతున్నాను. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ₹100,000 వెంటిలేటర్స్ మందులు అవి ఉపయోగంలో పెట్టలేదని చాలా సాక్షాత్ ఎమ్మెల్యే గారే ఆ పరిస్థితి ఏంటి, ఆ మందులు డిస్ట్రిబ్యూట్ అయ్యి లేదా డయాలసిస్ ఇచ్చారు, తర్వాత ఆక్సిజన్ కిట్లు ఇచ్చారు. లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వాటిని వాడలేదని 1-2 సార్లు ఎమ్మెల్యే గారు వచ్చి విజిట్ చేసి మరీ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వెంటిలేటర్స్ అయితే ఉన్నాయి సార్, ఉపయోగం చేయలేదని చెప్పేసి చాలాసార్లు అంటే ఎమ్మెల్యే గారు ఉద్దేశంతో గత ప్రభుత్వంలో చేయలేదన్నా లేకపోతే ఏమైనా? గత 5 సంవత్సరాల్లో హాస్పిటల్ నిర్వహణ ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. తర్వాత హాస్పిటల్ పరిస్థితి బాగలేదనే ఎమ్మెల్యే గారు సొంత నిధులు ప్రతి నెల ఎమ్మెల్యే బాలయ్య బాబు గారు ప్రతి నెల 28 లక్షల రూపాయలతోటి సొంత డబ్బులు, ఆయన జేబులో డబ్బులతోటి మేము ఆరోగ్య రథాన్ని నడపడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలు. అంటే హాస్పిటల్ పరిస్థితి బాగలేదనే ఉద్దేశంతో ఆయన నడపడం జరిగిందండి. తర్వాత హాస్పిటల్కి ఆయన మొన్న ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే రాష్ట్రంలో ఫస్ట్, మీకు తెలుసో లేదో, ఫస్ట్ ట్రాన్స్ఫర్ నాకు తెలిసి రోహిల్ గారికి. ఆయన ఎంత నిబద్ధతగా ఉన్నాడో మీరు కూడా గుర్తించండి. వెంటనే మంచి డాక్టర్ అని చెప్పి మేము మళ్ళీ చూజ్ చేసుకొని వెంటనే మళ్ళీ మన హెల్త్ మినిస్టర్ గారికి పెట్టి లెటర్ పెట్టి ఇమీడియట్గా ఆయన తెప్పించుకున్నాం. అదేవిధంగా నిన్న మీరు ఒక న్యూస్ రాశారు హాస్పిటల్లో జ్వరాలు వస్తున్నాయని. అందుకనే నేను ఈరోజు విజిట్ చేశాను. ఏది పరిస్థితి ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా వచ్చి హాస్పిటల్లో డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఏంటంటే ఏదైనా జాగ్రత్తలు తీసుకోండి రోగుల పట్ల అని చెప్తున్నాం. అదేవిధంగా ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ మనమే ఇచ్చామండి. ఆల్రెడీ మనకి ₹150,000 చెక్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు వెంటనే పంపించి సీఎం గారితో మాట్లాడి ఆ చెక్ తెప్పించి నిన్న కూడా ఒక అతనికి ఇచ్చాము. హాస్పిటల్కి వెళ్ళిపోయారు. నిన్న మొన్న హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. మళ్ళీ హాస్పిటల్ ఇంతకుముందు నేను వస్తే శుభ్రంగా లేదు ఏ రోజున. ఎమ్మెల్యే గారు దాని మీద మేము రిక్వెస్ట్ చేస్తే 2-3 సార్లు విజిట్ చేస్తూ ఉన్నారు. ముందు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమర్థులైన డాక్టర్లనే తెస్తాము. కాకపోతే ఒక్కరోజు రాత్రిలోనే మార్పు రాదు. ఆయనకు కూడా కొంత మీరు టైం ఇస్తే అన్ని రకాలు కాకుంటారు. ఇంతకుముందు కూడా సమర్థుడైనటువంటి మన వెంకట సంఘం లాంటి వాళ్ళు ఇచ్చి హాస్పిటల్ డెవలప్ చేయడం జరిగింది. దానితో ఇంతకుముందు ఉన్న ఓపీ ఎమ్మెల్యే గారు లాస్ట్ 5 ఏళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు
చాలా ఎక్కువ ఓపి ఉండేది. తర్వాత గ్రాడ్యువల్గా పడిపోతూ వచ్చింది. మళ్ళీ ఒక నెల రోజుల్లోనే మళ్ళీ పూర్వస్థితికి వచ్చింది. దీనికి కావాల్సిన నిధులు కానీ అన్నీ ఎమ్మెల్యే గారు తెస్తారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు దీనికి అవసరమైనటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ అంతా స్టాఫ్ అంతా కూడా ఏర్పాటు చేయడానికి మేము చూస్తూనే ఉన్నాం. ముందు దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని తప్పనిసరిగా తెలియజేస్తున్నాం. మేము దాని మీద నిలబడి ఉంటాము. ఇక్కడ ఎటువంటి డబ్బు లేకుండానే వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే గారిది. ఇదే కాకుండా ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వసతిదారక రూపంలో మళ్ళీ హాస్పిటల్లో కూడా ఇక్కడ నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఎమ్మెల్యే గారు ఉచితంగా చెప్పి ఆరోగ్యశ్రీలోనే చేపిస్తూ ఉన్నారు. చాలామంది మాకు ఇక్కడ వైసీపీ తెలుగుదేశం అని లేకుండా ఏ పేషెంట్ వచ్చినా వసతిదారకంలో ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ఉన్నారు. అది కూడా మీరు గమనించాలి. ఎమ్మెల్యే గారు ఆయన ఏదైనా పని ఒత్తిడి ఉన్నా కానీ మేమందరం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఐక్యంగా ఈ హాస్పిటల్ని అదేవిధంగా ముందు అభివృద్ధి చేయడానికి ఎటువంటి లోటు లేకుండా చేస్తామని మీ అందరికీ ఇక్కడ ఈ మీటింగ్ తెలియజేస్తాను. జై వెంకటస్వామి గారి చైర్మన్ ఉన్నప్పుడు 2014 బాగా జరిగింది. వెంకటస్వామి గారు గవర్నమెంట్ చేంజ్ అయింది. ఆ తర్వాత మీరు ఎప్పుడన్నా గత 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఇట్లా మీటింగ్ పెట్టి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడన్నా మీటింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు చేయడం జరిగిందా? సపరేట్ లేదు, సమానమే. పోయే 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. ఉచిత సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. దానికి హామీ ఇస్తున్నాము. అందులో ఏ ఇబ్బంది ఉన్నా మీరు డైరెక్ట్ మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని నిలదీసి అడగచ్చు. డాక్టర్ షార్టేజ్ కానీ లేదా ఏదన్నా నర్సుల షార్టేజ్ కానీ ఏమన్నా మొత్తం ఇవ్వమని చెప్పారు. ఇది ఇచ్చిన తర్వాత మిమ్మల్ని హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చి ఇమీడియట్ గా ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు ఇమీడియట్ గా వాటి అన్నింటినీ ఆ సేవలు అందుబాటులోకి వచ్చేటట్టు తొందరలో చూస్తారండి. అందులో విత్ ఇన్ షార్ట్ పీరియడ్. సార్ మన జిల్లాలో మంత్రులు ఉన్నారు కాబట్టి దీనికి ఎంఆర్ఐ అవసరం. లాస్ట్ టైం కూడా ట్రై చేసినాము. ఎంఆర్ఐ ప్రామిస్ చేసుకున్న లిస్ట్ మనిషికి 15,000 రూపాయలు. ఆల్రెడీ వీళ్ళు ఏమేమి షార్టేజ్ ఉన్నాయో వీళ్ళు లెటర్ ఇస్తే ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా హెల్త్ మినిస్టర్ గారికి పెట్టి తెప్పించారు. ఇక్కడ ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు నడుస్తుంది సార్. ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ కూడా ఇప్పుడు వచ్చింది. మనకేం ఇబ్బంది లేదు, నడుస్తుంది అని మనకేం ఇబ్బంది లేదు. కానీ ప్రస్తుతం అన్నా ప్లీజ్ ఒక నిమిషం. డాక్టర్లు చాలా మంది ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ని నిర్వీర్యం చేయడానికి మొత్తం ప్రైవేట్ బ్లడ్ బ్యాంకే రాసిస్తున్నారు. అక్కడ ఎక్కువ ఉంది అమౌంట్. ఇక్కడ 800 రూపాయలు ఏదో అది ఛార్జ్ ఉంది. 800 ఏదో ఛార్జ్ ఉంది సార్. అది ఇక్కడికి వచ్చినాడంటే వాడు లేదు అక్కడే తీసుకోవాలి అది బ్లడ్ ప్యాకెట్ అంటున్నారు సార్. దీనికి ఎట్లా సార్ ఇది సమస్య వచ్చింది సార్? మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి తీసుకుంటారు. ఇది ఒక పద్ధతి. రెండవది, ఎవరికైతే హోల్ బ్లడ్ చాలా కేసెస్కి ఇప్పుడు హార్ట్ పేషెంట్ ఉన్న వాళ్ళకి, తర్వాత కొంచెం పీడలే అంటే కాలు వాపు ఇట్లా ఉండే వాళ్ళకి డైరెక్ట్ బ్లడ్ ఎక్కించదు. మామూలుగా ఓన్లీ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇట్లాంటివి అంటారు, అవి మాత్రమే ఎక్కించాలి. అవి కాకుండా నాకు తెలిసినంత వరకు ఇక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తీసుకురండి అనేది బ్లడ్ కాకుండా వేరే బ్లడ్ ప్రోడక్ట్స్ అయితేనే చెప్పుంటారు. బ్లడ్ తీసుకురామని ఒకవేళ ఎవరైనా చెప్తే మాత్రం డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. ఏ డాక్టర్ రాసినా నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాను మీకు హామీ ఇస్తున్నాను. నాకు తెలిసి ఇంతవరకు ఏ డాక్టర్ డైరెక్ట్ బ్లడ్ కోసం అయితే రాయలేదు. బ్లడ్ ప్రోడక్ట్స్ అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్లడ్ ప్రోడక్ట్స్ అనేది మన బ్లడ్ ప్రోడక్ట్స్ తీసే ఎక్విప్మెంట్ మన హాస్పిటల్కి శాంక్షన్ అయింది. ఎప్పుడు లాస్ట్ అక్టోబర్లో నవంబర్లో. ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదు. అది వస్తే మాత్రం ప్లేటెట్స్ కానీ మిగతాది కానీ అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధమే లేకుండా మన హాస్పిటల్ డెవలప్ అవుతుంది.